యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చదవండి. మాకు కొద్దిగా పెద్దగా చదవండి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. 20వ అధ్యాయం 1వ వచనం కూడా, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియయు పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి ఉండుట చూచెను. ఇప్పుడు మనం చదవబడినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు ఆదివారమున లేచాడు. ఎప్పుడు లేచాడో ఎవరికి తెలియదు. లేఖనాల ప్రకారం గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు మనందరి కొరకు. తర్వాత శనివారం, తర్వాత ఆదివారం, అంటే 3 రోజులు లెక్క వస్తుంది. ఎట్లాగంటే యూదుల ప్రకారం సాయంత్రం ప్రారంభమవుతుంది. ఆయన చనిపోయింది ఎప్పుడై అంటే గుడ్ ఫ్రైడే రోజు, అంటే శుక్రవారం రోజు పగలు, నైటు ప్రారంభమైంది, రాత్రి. శుక్రవారం పగలు చివరిన, అంటే ఆ రోజు చివరిన చనిపోయాడు. 6 గంటల లోపే ఆయన్ని సమాధి చేసేశారు. ఆ తర్వాత శనివారం ప్రారంభమైంది, అంటే మొదటి రోజు అయిపోయింది శుక్రవారం. ఆ రోజు సాయంత్రం శనివారం ప్రారంభమైంది. ఆ తెల్లారి సాయంత్రం 6 గంటలకి శనివారం ముగించబడింది, అంటే 2వ రోజు ముగించబడింది. ఆ రోజు సాయంత్రం ఆదివారం ప్రారంభమైంది, అంటే 3వ దినము కూడా ప్రారంభమైంది. 3వ దినాన్న ప్రభువు లేచాడు. దాంట్లో ఏమాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రభువు మాత్రం లేచాడు అనడానికి గుర్తులు చాలా ఉన్నాయి. లోకంలో అనేక మందికి కనపడ్డాడు, అనేక మందిని దర్శించాడు, వాగ్దానం చేశాడు. నేను వెళుతున్నాను అని చెప్పని ఎలా వెళ్ళాడో ఆరోహణమై మేఘారూఢుడై ఆయన అలా ఒలీవ కొండ మీద శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద అలా పైకి వెళ్తుంటే ఏం జరిగింది తెలుసా? మేఘం ఒకటి వచ్చింది. ఆ మేఘము ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అంటే కనపడలేక, మేఘంలో కనపడలేక. అట్లాగే రేపుడు కూడా అట్లాగే రాబోతున్నాడు, నేను అట్లాగే వస్తాను అని చెప్పాడు. సరే, ఇదంతా జరిగినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారికి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పేరేముందంటే జీవవృక్షము. ఏం పేరు ఆయనకి? జీవవృక్షము అనే పేరుంది. ఈ జీవవృక్షం ఎక్కడుంది? ఆయనకి ఆ పేరు ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం చూస్తే 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. చాలు, ఆ వాక్యం చాలు, తర్వాత చదువుతారు. జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. జయించిన వారికి జీవవృక్ష ఫలం అంటే దానికి చావు లేనటువంటి వృక్షం. ఈ లోకంలో దేనికి చావు లేదు అని అంటే అన్నిటికీ చావు ఉంది. మొక్కలకు కూడా చచ్చిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత. దేనికి చావు లేదని అంటే ఒక్క జీవవృక్షానికి చావు లేదు. ఆ జీవవృక్షము ఏం చేస్తుంది ఆ ఫలాలు తినడం వల్ల అంటే ఆ ఫలము మనల్ని బ్రతికిస్తుంది, చావు లేకుండా చేస్తుంది. అందుకనే కదా ఆ రోజు అవ్వ ఆదాము పాపం చేసినప్పుడు జీవవృక్షము ఫలము తింటే వీళ్ళకి ఇదే విధంగా బ్రతుకుంటారు, జీవిత కాలం అంతా ఇదే విధంగా ఈ భారంతోనే బ్రతుకుతారు. అందుకని ఇదే భారంతో బ్రతికితే వాళ్ళకి విమోచన దొరకదు అని చెప్పని మరణాన్ని అనుమతించి ఆ జీవవృక్ష ఫలం అందనివ్వకుండా చేశాడు. ఎట్లా చేశాడో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయము చదువుతారా?
దేవుడైన యెహోవా కాదు మొదటి వచనం కాదు, ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్ధపరచుటకు ఏదైనా తోటలోనికి అతనిని పంపివేసెను. ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. మీకు కొన్ని చెప్తా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారిని తోటలో పెట్టాడు, సమాధి తోటలో పెట్టారు. ఆదామును కూడా తోటలోనే పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఆ తోటలో జీవవృక్ష ఫలం ఉంది, అది తిన్నవలేదు. ఎందుకు తిన్నవలేదు దేవుడు అంటే, అది తింటే చస్తారు, అది తింటే అలాగే బ్రతుకుంటారు. దేనితో? పాపంతోనే బ్రతుకుంటారు, కానీ విమోచన జరగదు. ఇక ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి మనిషి ఇప్పుడున్న సంతోషం ఒక నిమిషం తర్వాత సంతోషం ఉండదు. ఇప్పుడున్న ఆరోగ్యం ఒక నిమిషం తర్వాత ఆరోగ్యం ఉండదు. ఇప్పుడున్న సమాధానం ఇంకొక నిమిషం తర్వాత సమాధానం ఉండదు. మనిషి ఏదో ఒక భారంతో, యేసు ప్రభు వారు అన్నాడు చూసావా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు చూసావా. ఏమి ఆ ప్రయాస అంటే, మనిషి ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక భారం, ఏదో ఒక బలహీనత వెంటాడుతూ భారాన్ని మోస్తూనే ఉన్నాడు. అది మోస్తూనే ఉంటాడు. ఈ జీవవృక్ష ఫలము తింటే, ఏ వృక్ష ఫలం? ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలం తింటే ఇక చావు మరణం అనేటువంటిది లేకుండా, ఆ ఆత్మీయంగా చచ్చిపోయాడు, కానీ ఈ శారీరకంగా మరణం అనేది లేకుండా ఆ భారంతోనే జీవిస్తాడన్న ఆలోచనతోటి దానికి బంద్ చేసేసాడు. దాని ఎద్దుకు పానివ్వలేదు. దాని ఎద్దుకు పానివ్వకుండా కెరూబులను పెట్టాడు అడ్డం. తోటలో నుంచి బయటికి పంపించేశాడు. కెరూబులను పెట్టాడు, అడ్డం పెట్టేసి ఇక మీరు ఈ భూమి మీద శపించబడినటువంటి జీవితం మీద బ్రతికేసండి, శపించబడినటువంటి నేల మీద ప్రయాసతో మీ జీవితాన్ని కొనసాగించండి అని చెప్పని పంపించేశాడు. ఆయనకు ఒక మనసులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికే ఈరోజు మీతో చెప్తాను. సేమ్ యేసు ప్రభు వారి యొక్క మరణము, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానములో ఉన్నటువంటి సందేశమే, అర్థాలే పాత నిబంధనలో కూడా కొన్ని ఉన్నాయి. అవి నేను ఒక్కొక్కటి నేను చెప్తాను చూడండి. యేసు ప్రభు వారిని ఆదాముని తోటలో పెట్టాడు. ఫస్ట్ ఆదాము అవని ఎక్కడ పెట్టాడు? తోటలో పెట్టాడు. యేసు ప్రభు వారిని ఆ తోటలో ఈ ఆదాముతో పాటు జీవవృక్షం కూడా ఉంది. అది కొన్నాళ్ళకు మరుగు చేయబడింది, వాళ్ళకి కనపడినవిలా. అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలేదు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి. యేసు ప్రభు వారిని కూడా చూడండి, యేసు ప్రభు వారు కూడా తోటలోనే ఉన్నాడు, సమాధుల తోట. ఆయన ఎవరు? జీవవృక్షము ఫలాలు ఇచ్చేటువంటి ఆయన, జీవం ఇచ్చేటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? సమాధుల తోటలో, ఎప్పుడు ఎన్నడూ పెట్టనటువంటి సమాధిలో పెట్టబడ్డాడు. అక్కడ మరుగు చేయబడింది. ఎక్కడ? పాత నిబంధనలో ఏదైనా తోటలో ప్రజలకు మరుగు చేయబడినటువంటి జీవవృక్షం ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి జీవవృక్షం సమాధిలో 3 దినాలు మరుగు చేయబడింది. ఇప్పుడు లేపబడుతుంది. ఎట్లాగో తెలుసా? బాగా వినండి. యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయినప్పుడు తెర చిరిగినది. ఏ తెర చిరిగినది అని అంటే, ప్రత్యక్ష గుడారం అనబడుతుంది. చూసారా? చూడండి, ప్రత్యక్ష గుడారం గురించి చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మీకు ఎప్పుడూ చెప్తుంటా, బాగా వినండి. ఇట్లాగా సేమ్ మన మందిరం ఎలాగుందో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం కూడా అలాగే ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ స్థలం, అది ఆవరణం అవతల లోకం. ఏదేను తోట నుండి తరమబడిన ఆదాము అవ్వ ఏ విధంగా శపించబడినటువంటి లోకంలో బ్రతికారో, అదే విధంగా ఆవరణం అవతల లోకం. లోకంలో బ్రతికినప్పుడు, భారంతో బ్రతుకుతున్నప్పుడు, శాపంతో బ్రతుకుతున్నప్పుడు లోపలికి ఆవరణంలోనికి వచ్చి ఆవరణంలో రక్తము ద్వారా ప్రోక్షించబడి బలి అర్పణ చేసి ఆ అర్పణ ద్వారా పరిశుద్ధపరుచుకునేటువంటి అనుభవాలు ఉన్నాయి. అది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అప్పట్లో ఇవ్వబడింది. అర్థమవుతుందా? ఎవరైతే ఆవరణం అవతల, ఆ ప్రహరీ గోడ అవతల ఎవరైతే ఉన్నారో వారు అన్యులు.
తోట నుంచి వెలివేయబడినటువంటి జనాంగంగా మనం గుర్తించుకోవచ్చు. మరి ఆ జనాంగము ఇప్పుడు ఇక్కడికెట్ట నిలబడి ఇక్కడికి దేవుని ఆరాధన చేస్తున్నాను, అర్థమవుతుందా? ఈ ప్రత్యక్ష గుడారం చేయబడేటప్పుడు అదిగో అక్కడ ఒక గంగాళం ఉండేది, అక్కడ ఒక బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠంలో కడగబడిన తర్వాత ఇక్కడికి వచ్చి ధూపవేదికను బట్టి ప్రార్థన ధూపవేదిక పట్టుకొని ఇవన్నిటిని పట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు, ఆ బల్లను భుజించేవాళ్ళు. అక్కడి వరకు ఎలా రాగలిగారు? అక్కడ నుండి ప్రధాన యాజకుడు తప్ప, అది కూడా పరిశుద్ధంగా పరమ పవిత్రంగా ఇక్కడికి రావాలి. మధ్యలో ఏముంటుంది? ఎర్రని, ఇప్పుడు అది ఉంది చూసారా, ఎర్రటి ఆ క్లాత్ వేయడానికి కొన్ని గుర్తులుగా వేసాను నేను అవన్నీ. ఆ ఎర్రటి క్లాత్ ఉంది చూసారా, ఆ క్లాత్ ఏ విధంగా ఉంటుందో అది సన్న నార బట్టతో తయారు చేయబడినటువంటి దాని మీద కెరూబులు డిజైన్ చేయబడ్డాయి, ఎంబ్రాయిడింగ్ చేయబడ్డాయి. కెరూబుల యొక్క పనిని కెరూబులు కుట్టబడ్డాయి. కెరూబులు కనపడతా ఉంటాయి రెక్కలు. మందసం మీద ఇక్కడ మందసం ఉంది కదా, మందసం పరిశుద్ధ స్థలాన్ని ఇలా కప్పి అటొకటి ఇటొకటి దేవుని దూతల చేత, కెరూబుల చేత కప్పి ఉంటుంది దేవుని యొక్క సన్నిధిని. ఇక్కడికి రావాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఎర్రటి తెర మీద కొట్టబడిన కెరూబులను దాటుకొని రావాలి. ఈ కెరూబులు సామాన్యమైనటువంటి కెరూబులు కాదు, ఏదైనా తోటలో కాపలా ఉన్నటువంటి కెరూబులు. దానికి గుర్తుగా అతి పరిశుద్ధ స్థలమైనటువంటి జీవ వృక్షము ఉన్నటువంటి మందస్సు ఉన్నటువంటి స్థలములోనికి రావాలి అంటే కెరూబులను దాటుకొని రావాలి. కెరూబులను దాటుకొని రావాలంటే ఒక్కరికి మాత్రమే ఏడాదికి ఒకసారి, అది కూడా పరమ పవిత్రంగా, ఏ మాత్రం తేడా ఉన్నా ఆలోచనలోనూ శరీర శుద్ధిలోనూ వాక్యానికి విరుద్ధంగా ఇసుమంత ఉన్నా, వెంట్రుక వాసంత ఉన్నా కూడా ఇక్కడ పడి చచ్చిపోయేవాడు. అక్కడ ఉండి ఇక్కడ తాడు ఒకటి కట్టేది, ఇక్కడ తాడు ఒకటి కట్టి గంటలు కట్టి ఏది ఆ ఏఫోదుకి గంటలు కట్టబడి ఉండేవి. ఈ తాడు ఒకటి కట్టేవాళ్ళు. ఈ తాడు పరిశుద్ధ స్థలంలో ఉండేది. ఈ వ్యక్తి, ఈ ప్రధాన యాజకుడు భయంగా వణుకుతూ ధూపవేదికను తీసుకొని లోపలికి వచ్చేవాడు, అగ్నిని తీసుకొని వచ్చేవాడు. వచ్చి ధూపం వేయడానికి సంవత్సరానికి ఒకసారి ఇక్కడికి వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చేవాడో తెలుసా? భయంగా, చచ్చిపోతానేమో, నాలో ఏమైనా అపవిత్రత ఉందేమో అని చెప్పని భయంగా వచ్చేవాడు. ఎవరిని దాటుకొని రావాలి? ఈ తెర ఉందే, ఈ తెర మీద ఏమున్నాయి? కెరూబులు ఉన్నాయే. ఈ కెరూబులు దాటుకొని రావాలి. వచ్చినా కూడా ఏ మాత్రం తేడా వస్తే గంటలాగిపోయాయి. గంటలాగిపోయిన గుర్తేమిటో తెలుసా? చచ్చిపోయాడు. లాగండి తాడు బట్టి. ఎవడు లోపలికి వచ్చేంత ధైర్యం? ఇప్పుడు చూడండి, పాపం చేసి కూడా నీళ్ళు తాగినట్టే. జాగ్రత్త, పాపం చేసి కూడా మంచి నీళ్ళు తాగినట్టే. ఒక మాట చదవండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదవండి. మాట చదవండి, 10 నుంచి చదువుతారా? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 22వ అధ్యాయము 10వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను కాలము సమీపమైనది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడును ఇంకను నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కుగా వారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. 15 వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతుకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఎక్కడ ఉందరు? వెలుపుట. దేవుడు అంటున్న మాట అంతే. జీవ వృక్షమునకు ఆ రోజున, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు చూసావా యాజకుడు, గడగడగడగడలాడుతూ భయపడుతూ, నాలో నా అంతరంగంలో ఏమైనా పరిశుద్ధత ఉందేమో, పరమ పవిత్రతకు ఏమైనా తగ్గిందేమో అని భయపడుతూ వచ్చి ధూపవేదిక వేసేవాడు. ఎవరిని దాటుకొని వచ్చేవాడు? కెరూబులు దాటుకొని, కెరూబులను డిజైన్ చేయబడినట్టు, కెరూబులు ముద్రించబడినటువంటి ఆ తెరను దాటుకొని వచ్చేవాడు. ఆ దాటుకొని రావడానికి ఒక్కరికే ఉంది, ప్రధాన యాజకునికి మాత్రమే ఉంది అధికారం. అది కూడా పరమ పవిత్రంగా రావాలి. పరమ పవిత్రంగా లేకపోతే చచ్చిపోయేవాడు. తాడు బట్టి లాగేసేవాళ్ళు,
ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా వినండి. తెర ఏమైంది? తెర చినిగెను. ఈ తెర అక్కడ నుండి పైనుండి కిందకి చినిగిపోయింది. చినిగిపోతే ఏమవుతుంది? దారి కనపడుతుంది, అడ్డు తొలగిపోతుంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. ఏదైనా తోటలో అడ్డుగా ఉన్నటువంటి కెరూబులు ఉన్నాయే, కాపలా కాస్తున్నటువంటి కెరూబులు ఉన్నాయే, ఇప్పుడు దారి చేసింది. దేవుడు వాటి నుంచి విడుదల చేశాడు. దేనికి విడుదల చేశాడు? ఇక్కడ జీవవృక్షం ఉంది. ఈ మందసంలో ఎవరున్నారు? వాక్యం ఉంది, జీవం కలిగినటువంటి పరిశుద్ధ సన్నిధి ఉంది, చిగురించి అహరోను కర్ర ఉంది. ప్రాముఖ్యమైనటువంటిది జీవము కలిగినటువంటి దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యము దగ్గరికి, అంటే జీవవృక్షము దగ్గరికి, జీవాన్ని ఇచ్చేటువంటి యేసయ్య దగ్గరికి ఇప్పుడు దారి ఏర్పాటు చేయబడింది. తెర చినుగుట వలన కెరూబులు అడ్డు తప్పుకున్నాయి. అప్పుడు ఏదైనా తోట, ఇప్పుడు కొంతమంది ఏదైనా తోటను ఎదుగుతున్నారు. అర్థమవుతుందా? ఏదైనా తోట కాదండి, ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్షము, నిజమైనటువంటి జీవవృక్షము యేసు ప్రభువు వారే. ఆ స్ట్రక్చర్ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ స్ట్రక్చర్ చూడండి, ఎర్రని తెర చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు దారి ఏర్పడింది. దేనికి దారి ఏర్పడింది? ఎవరైనా పరిశుద్ధంగా జీవించినటువంటి వారు, ఇదివరకు ప్రధాన యాజకుడే ఒక్కడే రావాల్సి వచ్చేది, ఒక్కడే వచ్చేవాడు. ఇప్పుడు ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునిని ప్రేమించి, దేవుని యొక్క రక్తం చేత కడగబడి, దేవుని యందు విశ్వసించి, నోటితో ఒప్పుకొని ఈయన వారు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడికి రావచ్చు. ఎక్కడికి? జీవవృక్షం దగ్గరికి రావచ్చు. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఎవరు అడ్డు తొలగబడింది? కెరూబుల యొక్క అడ్డు తొలగబడింది. తెర చినగటం అంటే అర్థం ఏమిటంటే, జీవవృక్షము కలిగినటువంటి ఏదేను తోటలో, తోటకు కాపలాగా ఉన్నటువంటి అగ్ని జ్వాల, ఆ తర్వాత కెరూబులు, వాటి నుండి దారి ఇవ్వబడింది అని అర్థం. గట్టిగా స్తోత్రం చెప్దామా? కెరూబుల నుండి దారి ఇవ్వబడింది. చూడండి, అటు ఒక కెరూబు, ఇటు ఆ తెర నిండా కెరూబులే. మీకు ఒక మాట చెప్తా. కెరూబులు ఏం చేసినాయి తెలుసా? దేవదూతలు ఏం చేసినాయి తెలుసా? బండ తీసింది ఎవరండి? బండ తొలగించింది ఎవరు? మరియమ్మకి మాట చెప్పింది ఎవరు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేచిన వాణిని, పునరుద్ధానుడైనటువంటి వాణిని మీరు సమాధులలో చచ్చిన వారిలో ఎతుకుతున్నారు ఎందుకు అని చెప్పిన వారెవరు? మీరా? మరెవరు? దేవదూతలు, కెరూబులు. వీళ్ళు ఏం చెప్పారు? అప్పటి వరకు కాపలా కాసినటువంటి జీవవృక్ష చెట్టుకి వారే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన లేచి ఉన్నాడు, సాక్ష్యం చెప్తున్నారు. మరీకు చెప్పిన మాట ఎవరు? ఏమని చెప్పారు ఆ దేవదూతలు? లేచిన మరణమును జయించి తిరిగి లేచిన వారిని మీరు ఇక్కడ వెతుకుతున్నారేమి? నేను ఇందాక అందుకే చెప్పాను, సమాధుల్లో అసలు అది పితరుల పూజ అవుతుంది. మీరు సమాధులకి వెళ్ళి పూజ చేసి వస్తే శాపం వస్తుంది. చెప్తున్న జాగ్రత్త, శపితానికి గురవుతారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈస్టర్ అని చెప్పి ఏకూజాముని వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకోవటం. ప్రభువే చెప్పాడు, దేవదూత చెప్పింది, కెరూబులు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి జీవవృక్షానికి అడ్డుకున్నటువంటి కెరూబే చెప్పింది, మీరు ఎందుకు సమాధుల్లో వెతుకుతున్నారు? వెతకవలసింది ఆయన వచ్చేసాడు, మీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన లేచాడు, జీవం కలిగిన వాడు. లేచి ఆ జీవ వృక్షము మీ దగ్గరికి వచ్చేసింది. అడ్డుగా నేను ఇప్పుడు లేనని దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నాయి. సాక్ష్యం ఇచ్చి ఇప్పుడు అడ్డుగా తొలగిపోయింది. తెర చినుగుట అంటే అర్థం జీవవృక్షానికి దారిచుని. ఇంకా బండను తొలగించుట అంటే అర్థం అడ్డుగా ఉన్నటువంటి దాచబడినటువంటి జీవవృక్షం ఉందే, యేసయ్య ఉన్నాడే, ఆ వృక్షంలో ఉన్నట్టు ఆ వృక్షానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ తెరలాంటి బండను తొలగించేసింది ఆ దూతలు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన లేచిన తర్వాత జీవవృక్ష ఫలములు, అది ఇప్పుడు అందరికీ ఇవ్వబడిందండి. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు అందరికీ ఇవ్వబడ్డాయి. అందరికీ ఇప్పుడు అందరూ తినొచ్చు ఆ జీవవృక్ష ఫలము. ఇప్పుడు మనం ఇందాక బల్లారాధన తీసుకున్నాం కదా, నా యందు నా శరీరము తినివాడు త్రాగువాడు నిత్య ఏంటిది జీవము కలిగినవాడు. ఈ శరీరము ఈ రక్తము మనం భుజించినప్పుడు నిత్య జీవాన్ని పొందుతాం. ఇది అందరికీ, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే యేసు ప్రభువు నన్ను వారి నోటితో ఒప్పుకుంటారో, మా బాప్తిసం పొందుతారో, ఆ వారికి అందరూ జీవం కలిగిన వారు అవుతారు. అంటే జీవ ఫలం ఇవ్వబడుతుంది.
ఆ ఫలము భుజిస్తున్నాం. భుజించినటువంటి వారు ఇప్పుడు మరణించినను, చెప్పండి, మరణించినను బ్రతుకుతురు అని ఉంది. అంటే ఇప్పుడు ఆ రోజున ఆ జీవవృక్షాన్ని తిన్నటువంటి వారు ఈ శాపంతోనే, భారంతోనే, వేదనతోనే ఎల్లకాలం బ్రతుకుంటారని దేవుడు ఏం చేశాడు? మరణాన్ని అనుమతించి, పాపం వల్ల వచ్చిన శాపం మరణం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం, ఆ మరణాన్ని అనుమతించి కొద్ది కాలం జీవవృక్షాన్ని మరుగున చేసి ఇప్పుడు ఏదైతే అడ్డుగా ఉన్నదో ఆ అడ్డుగా ఉన్నటువంటి కెరూబుల్ని ప్రక్కన పెట్టి కెరూబులే సాక్ష్యం ఇచ్చేటట్లు చేసి, కెరూబులు ఇప్పుడు దానికి జీవవృక్షాన్ని ఏం చేసినాయి? కాపాడి ఆ బండ పక్కన పెట్టేసి, ఆ తెర పక్కన పెట్టేసి, కాపాడడం అంటే ఆయన కాపాడడం కాదండి, అక్కడికి వెళ్లకుండా మనల్ని కాపాడిని. ఎందుకంటే సరైనటువంటి మారు మనసు లేకుండా భుజిస్తామేమో, సరైనటువంటి దేవుని ప్రణాళిక లేకుండా అక్కడికి వెళతామేమో, సరే అని చెప్పని దేవుని ప్రణాళిక ఆయనే ఆ రోజున సిద్ధపరిచినటువంటి ప్రణాళికలో తానే భూమి మీదకి వచ్చి శిలువ మీద బలియాగమై తెరను చించి అడ్డును తొలగించి ఈ రోజున జీవవృక్ష ఫలాన్ని తినడానికి దేవుడు యోగ్యతను కలుగు చేశాడు ప్రతి ఒక్కరికండి. ఇప్పుడు వినండి, చూడండి, తెర చిరిగింది గనుక ఈ మందసం దగ్గర ఉన్నటువంటి ఆ జీవం ఉందే, వాక్యం ఉందే, జీవ ఫలం ఉందే, ఈ ఫలము కలిగినటువంటి ఎవరైతే భుజిస్తారో వాళ్ళు చనిపోయినను బ్రతుకుతారు, చనిపోయినను బ్రతుకుతారు. అదే అప్పుడు తిన్నట్టయితే, ఎప్పుడు ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను తిన్నట్టయితే మనిషి బ్రతికే ఉండేవాడు, కానీ చచ్చిన స్థితిలో ఉండేవాడు, ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండేవాడు, వేదన పడుతూ ఉండేవాడు, ఆ పాప భారం మోస్తూనే బ్రతికేవాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికేవాడో తెలియదు. దేవుని మహాకృప మరణం అనే ముళ్ళును దాన్ని తొలగించి తెరను ప్రక్కన పెట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరండి ఎవరైనా రావచ్చు, అన్యులు, కుల మత భేదం లేదు, అందరూ వచ్చి ఆ జీవం కలిగినటువంటి ఆయన శరీరంలో, ఆయన రక్తంలో ఆయన ఉంచినటువంటి ఆ జీవ వృక్ష ఫలము అందరూ భుజించుటకు ద్వారము, రహదారి వేయబడింది. గట్టిగా స్తోత్రం చెప్దామా? మరొకసారి చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఇదిగో లోకములో తోటలో నుంచి, ఏదైనా తోటలో నుంచి వెలివేయబడినటువంటి పరిస్థితులు అనుభవము, ప్రత్యక్ష గుడారము వెలుపుట ఉన్నటువంటి వారి అనుభవం ఒకటే. తర్వాత కాలంలో ఒక జాతిని ఎన్నుకొని ఆ జాతికి తన ప్రత్యక్షతను కలుగు చేసుకొని ఆ ప్రత్యక్షతలో దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతిని ఆయన ఆ ప్రజలకిచ్చి, ఆ ప్రజల ద్వారా ఆ ప్రజల్లో నుండే సర్వలోకానికి సర్వలోకానికి జీవవృక్షాన్ని పరిచయం చేసి తెర చించేశాడు. యూదులకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్ష తెర చించేసి అందరూ అంతటను మారు మనసు పొంది దేవుని యొద్దకు వచ్చేటట్లు మార్గము, రహదారి వేశాడు.